అయితే ఇప్పుడే వచ్చేసింది, చాలా హ్యాపీ ఉన్నా బిల్లు చూసినాక. ఎట్లనే జబర్దస్త్ ఉంది బండి, ఎట్లయిపోయింది సర్వీస్. సో హలో గైస్, అందరికీ జై శ్రీరామ్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే మన బీస్ట్ది సెకండ్ సర్వీస్. ఈరోజు నేనైతే ఇప్పుడు షోరూమ్కి స్టార్ట్ అవుతున్నా. వీడియో అయితే కంప్లీట్ చూడండి, మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తా. సెకండ్ సర్వీస్లో ఏమేమి పార్ట్స్ వేయించిన అండ్ ఎంత కాస్ట్ అయిందని చెప్పి. వీడియో అందరూ 3 minutes అంతే చూస్తున్నారు యావరేజ్గా. సో కంప్లీట్గా చూడండి, డీటెయిల్గా నేను చెప్తా అన్ని. సో రైడ్ చేస్తూ మాట్లాడదాం. సో హే గైస్, మనమైతే ఇప్పుడు చక్రీపురంలో ఉన్నాము. సో ఇక్కడ నుంచి అయితే ఆల్మోస్ట్ 40 minutes పడుతుంది. 10:30కి అక్కడ ఉండమన్నారు, కానీ నేను ఇక్కడ 11:30కి స్టార్ట్ అయినా. లేట్ అయితేనే ఉంది. ఈరోజు ఇంకా సాటర్డే, చాలా రష్ ఉంటుంది అక్కడ అని అనుకుంటున్నా. ఎందుకంటే వీకెండ్ కదా, వీకెండ్ సర్వీసింగ్కి ఎక్కువ వస్తాయంట బైక్స్. అంటే ఆల్రెడీ అపాయింట్మెంట్ ఉంది. సో మనకైతే అంత లేట్ అయితే ఏం అవ్వదు అని అనుకుంటున్నా, బట్ చూద్దాం. మా ఇంటి నుంచి రాధిక రాడింగ్కి ఆల్మోస్ట్ 20-25 minutes పట్టింది. అసలు 15 minutes వచ్చేయాలి దీనికి. చిన్న ఖాళీ ఉంది కాబట్టి అట్లా వెళ్ళిన అంతే. కొట్టప్పుడు ఈడంత స్పీడ్ వెళ్ళదు. అవును, రైట్ అన్న, బాయ్ అన్న, వెళ్దాం రైడ్ పక్కా సార్. వెళ్దామన్న ఈసారి. ఫైనల్లీ కావాసాకి షోరూమ్ దగ్గరకు వచ్చేసినాం మనమైతే. సో మన బైక్ అయితే మీదికి వచ్చేసింది. సో ఆల్రెడీ ఒక బైక్ అయితే అక్కడ సర్వీస్ అవుతుంది. సో మనం వెయిట్ చేద్దాం. కొంచెం లేట్ వచ్చినుండే, సో నా మిస్టేకే. సో వెయిట్ చేయాలి కొంచెం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా సెకండ్ సర్వీసింగ్లో ఏమేమి అయింది అండ్ ఎంత ఖర్చు అయింది. నాకు లాస్ట్లో మీకు బిల్లు కూడా చూపిస్తా. సో లాస్ట్ వరకు చూడండి వీడియో. సో షోరూమ్ అయితే ఇప్పుడు ఇట్లా ఉంది. నేను తీసుకున్నప్పుడు ఇట్లా లేదు, చాలా రెనోవేట్ చేసిరు. సో ఇప్పుడు మొత్తం పెద్దగా అనిపిస్తుంది. సో ఇక్కడ నేను రాగానే చూడగానే నాకు ఇది చాలా నచ్చింది. ZX-6R ఎంత బాగుంది అసలు, చూడండి. చాలా బాగుంది ZX-6R. సో Z900 2026 మోడల్స్ అయితే 3 ఉన్నాయి. సేమ్ మొత్తం మనలాంటిదే, కానీ మనకేం తేడా అంటే ఈ సీట్ ఇయ్యడు. దీన్ని మళ్ళీ మనం ఖర్చు పెట్టాలి 30,000-35,000 ప్లస్ అది, ప్లస్ ఫుడ్ రెస్ట్లు కొనాలి. సో ఈ కలర్ అయితే నాకు అంటే అంత అనిపిస్తలేదు ఈ కలర్, ఎందుకంటే ఇక్కడ మొత్తం బ్లాక్ ఇచ్చి ఆడ గ్రీన్ ఇచ్చిండు, అది అంత అనిపిస్తలేదు. ఇది బాగుంది. ఈ కలర్ చూడండి, ఓన్లీ బ్లాక్ అండ్ గోల్డ్ మస్తు ఉంది. మొత్తం 4 ఉన్నాయి ఇప్పుడు 2026 మోడల్వి. ఈడ 3, ఈడ 1. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఇది నింజా 500. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం నింజా 500. ఇది నింజా 1100X. సో ఇక్కడ నుంచి అయితే నాకు కళ్ళు పోతలేదు అసలు, ఎంత బాగుంది. ZX-6R మొత్తం ఆల్మోస్ట్ ZX-10R. పవర్ ఒక్కటి తక్కువ, మిగతా సౌండ్ ఫీల్ మొత్తం సేమ్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో. సో ఇంకా లంచ్ అవుతుంది పైన టెక్నీషియన్స్ది. సో అది అయిపోయాక మాత్రం మన బండి స్టార్ట్ చేస్తారంట సర్వీస్కి. సో అప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే టైం 2 అవుతుంది. ఇంకో 1 hour పడుతుందంట ఈజీగా. సారీ, ½ an hour పడుతుందంట స్టార్ట్ కానీకే. సో అయిపోయాక ఈజీగా సర్వీస్ ఒక 1 hour అవుతుంది. సో అవన్నీ నేను స్టార్ట్ అయిపోతా. సో ఎంత ఖర్చు వచ్చింది మొత్తం నాకు కూడా ఎగ్జైటెడ్గా ఉన్నా నేను, అండ్ భయంగా కూడా ఉన్నా, ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువ అయిందంటే ఖర్చు ఎక్కువ అయిపోతుంది. సో చూద్దాం ఎంత ఖర్చు అయింది, ఏమేమి పార్ట్స్ మార్పియాల్సి వచ్చింది, బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయా పోయినాయా, ప్లస్ ఇంకా థ్రాటల్ బాడీ అయితే చేయరనుకుంటా, అది 3rd సర్వీస్లో చేస్తారంట. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో మన బైక్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది సర్వీస్కి. అన్న వాళ్ళు అయితే వచ్చారు. సో ఇక్కడ నుంచి ఒక ½ an hour 40 minutes అయితే ఈజీగా పడుతుంది. సో మీకు ఎవ్రీ డీటెయిల్ ఏమేమి చేంజ్ చేపిస్తా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ చైన్ క్లీన్ చేయాలి, ఎంత గలీజ్గా ఉంది మనం ఆఫ్ రోడ్ వెళ్ళినందుకు. సో చూపిస్తా ఏమేమి చేంజ్ చేపిస్తారు. సో ఇప్పుడైతే ఎక్కిస్తున్నారు బండి.
సో ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్ క్లీనింగ్, ఆయిల్ తీసేస్తారు. సో చూద్దాం. ఖరాబ్ అయింది కదా, కానీ ఎక్కువైతే ఏం తిరగదు. ఖరాబ్ కాదు. 1600 తిరిగింది, ఎక్కువ తిప్పలేదు కూడా. అట్లా కూడా బ్లాక్ అవుతుందా? అంతా కలిసి చూస్తే బ్లాక్ అనిపిస్తుంది, అచ్చా సపరేట్గా చూస్తే గోల్డ్ కలర్ ఉంటుంది. అంటే అంత పాడైతే అవ్వలేదు. సో ఆయిల్ అయితే ఎక్కువ పాడవ్వలేదు, బట్ మనం చేంజ్ చేపిస్తాం ఎందుకంటే తక్కువ సర్వీస్ టైం అయిపోయింది కాబట్టి. సో దీంట్లో ఎన్ని లీటర్స్ పడుతుందో నేను చూపిస్తాను. ఫస్ట్ సర్వీస్లో కూడా చెప్పిన, సో సెకండ్ సర్వీస్ కూడా చూపిస్తా. సో ఇప్పుడైతే ఆయిల్ ఫిల్టర్ది కూడా తీస్తున్నాం. సో అది కూడా చూపిస్తాం. సో ఆయిల్ ఫిల్టర్ అయితే అంత పాడవ్వలేదు, బట్ మనం కొత్త తెప్పిస్తాం ఇప్పుడు సెకండ్ సర్వీస్లో. సో ఆయిల్ ఫిల్టర్ కూడా సేమ్ అంత ఏం ఖరాబ్ కాలేదు, చూపిస్తా చూడండి. ఇక ఎందుకంటే మనం ఎక్కువ తిప్పలేము కాబట్టి ఇది బ్లాక్ ఇష్ అవ్వలేదు, ఇంకా గోల్డ్ గోల్డే ఉంది. సో ఇప్పుడైతే చైన్ క్లీనింగ్ చేస్తున్నారు. ఫుల్ మట్టి ఉంది చైన్కి అయితే, ఇప్పుడైతే వెళ్ళిపోతుంది, మొత్తం క్లీన్ అవుతుంది. సో ఇక్కడ మొన్న ఇప్పినప్పుడు మాత్రం మొత్తం స్క్రాచెస్ పడ్డాయి. సో దీనికి ఏం చేయలేము ఇంకా. సో ఇది కూడా ఒకసారి క్లీన్ చేపిస్తే చూపిస్తా. సో ఫుల్ మట్టి ఉండే కాబట్టి ఇప్పుడు బ్రషింగ్ కూడా చేస్తుండే అన్న. సో చైన్ నీట్గా అయిపోతుంది ఇప్పుడు ఈ నుంచి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మొత్తం మట్టి పోయింది, మొత్తం బ్లాక్ అయిపోయింది కదా నీట్గా. సో అటు సైడ్ కూడా చేస్తాడు ఇప్పుడు అన్న, సో అటు చేస్తుంది. సో ఇప్పుడైతే చూడండి, చైన్ మొత్తం సిల్వర్ అయిపోయింది. అంతా దుమ్ము ఉండే కదా, చైన్ క్లీన్ ఒక్కసారి కొట్టగానే మొత్తం క్లీన్ అయిపోయింది. సో ఎవ్రీ 500 కిలోమీటర్స్కి అయితే చేపియాలి. సో ఆల్మోస్ట్ మొన్న చేయించి 300 కిలోమీటర్స్ తిరిగిన. సో అప్పుడే మళ్ళీ సర్వీస్ టైం వచ్చిందని చెప్పి ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే స్ప్రాకెట్ తీస్తున్నారు. సో దాంట్లో ఎంత ఉందో చూద్దాం. ఇది కూడా డర్టీగానే ఉంటుంది, ఎందుకంటే మొన్న ఆఫ్ రోడ్కి వెళ్ళినప్పుడు చాలా డర్టీ అయిపోయింది. సో స్ప్రాకెట్లో కూడా చాలా ఉండొచ్చు. సో అనుకున్నంత అయితే ఏం బాగాలే, కొంచెమే అయింది. సో ఇది కూడా ఇప్పుడు క్లీన్ చేస్తారు. సో ఇప్పుడైతే ఇక్కడ కూడా క్లీన్ చేసేస్తున్నాం. సో ఇంకా పర్ఫెక్ట్ చైన్ ఇంకో 500 కిలోమీటర్స్ వరకు అయితే ఇంకా చైన్ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఆఫ్ రోడ్ అన్న లేదంటే మట్టిలో ఎక్కువ వెళ్తే అప్పుడే వేయాలి. సో ఇప్పుడు ఎయిర్ ప్రెషర్ తోటి మొత్తం ఇప్పుడు డ్రై అయ్యేలా చేస్తారు. సో నెక్స్ట్ లూజ్ కొట్టేస్తారు. సో ఇప్పుడైతే ఇది కూడా క్లీన్ చేస్తున్నాం. సో కార్డ్ తోటి ఎందుకంటే ఆ గ్యాప్ చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి కదా, సో దాని లోపల కూడా వెళ్ళిపోతుంది. ఆ కార్డ్ తోటి చేస్తాం చూడండి. సో ఇప్పుడైతే క్లీన్గా అయిపోయింది ఇది చూడండి, అసలు ఏం లేదు క్లీన్గా. సో ఇప్పుడు ఫిట్ చేపిస్తాం మీకు చైన్ స్ప్రాకెట్ కవర్ ఫిట్ చేయించేసి లూప్ కొట్టేస్తాడు అన్న ఇప్పుడు. సో ఇప్పుడైతే ఇది ఫిట్ చేసిన స్పాక్ కవర్. సో ఇప్పుడైతే అన్న అయితే లూప్ చేస్తాడు. చైన్ అయితే చాలా లూజ్ ఉంది, ఇట్లనే నడిపిన నేను చాలా రోజుల నుంచి. సర్లే ఇటు వచ్చినప్పుడు చేపిద్దామని. సో ఇప్పుడైతే చైన్ టైట్ చేస్తుండే. సో ఇప్పుడు చైన్ టైట్ చేయాలంటే నట్ లూజ్ చేయాలంట. సో దాని తర్వాతనే మనం చైన్ టైట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే చైన్ టైట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే లూబ్ ముందు ఆయిల్ పోస్తారంట, ఎందుకంటే ఇప్పుడు ఇది డ్రై అవ్వాలి చూడండి. ఇది కొంచెం గట్టే ఉంది. సో అది డ్రై అవ్వగానే మనకి ఇప్పుడు చైన్ లూబ్ అయిపోతుంది. దాని ముందు అయితే ఇప్పుడు ఇంజన్ ఆయిల్ పోస్తారు, ప్లస్ ఆయిల్ ఫిల్టర్ది పోస్తారు. ఆయిల్ 10 లీటర్స్ పోస్తారు, ప్లస్ అది కాస్టింగ్ ఎంత అనేది చూపి మొత్తం లాస్ట్లో మీకు చూపిస్తారు. సో చూడండి. సో ఇప్పుడైతే మన దాంట్లో ఈ ఆయిల్ పోస్తారు. ఇది ప్రీమియంది కాదు, నార్మల్, ఎందుకంటే ఇది కేకేలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో అది ఒకవేళ మనం కావాలనుకుంటే దానికి ఒక ఎక్స్ట్రా 2400 యాడ్ చేసుకుంటే అది 3.6 లీటర్స్ అది పోస్తారు. సో ఇప్పుడైతే ఇది చాలే అన్నారు అన్న వాళ్ళు కూడా. సో నెక్స్ట్ థర్డ్ సర్వీస్కి అయితే నేను ప్రీమియం ఆయిల్ ట్రై చేస్తాను, ప్లస్ దాని పర్ఫార్మెన్స్ ఎట్లుందో మీకు చెప్తా. సో ఇప్పటికైతే ఇదే. ఇప్పుడైతే మొత్తం ఇది ఎన్ని లీటర్స్ అన్న ఇప్పుడు ఇది 3.6. సో ఇప్పుడైతే 3.6 ఇంజన్ ఆయిల్ ఓన్లీ. సో
సో ఆయిల్ ఫిల్టర్ది మళ్ళీ సపరేట్, దాంట్లో కూడా వేరే ఆయిల్ పోయాలి. అంతా కలిపి అచ్చా అంతా కలిపా. సో ఆయిల్ ఫిల్టర్లో కలిపి ఇంజన్లో కలిపి మొత్తం 3.6 లీటర్స్ యూజ్ చేసేది. సో ఎప్పుడైతే ఆయిల్ ఫిల్టర్లో పోస్తారో ఆయిల్, సో ఆయిల్ ఫిల్టర్ అయితే పర్ఫెక్ట్ ఫిట్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇంజన్ ఆయిల్. సో ఇదైతే ఫస్ట్ బాటిల్, ఒక పేపర్ లాంటిది పెట్టారు ఫనల్ లాగా. సో ఇప్పుడైతే సెకండ్ బాటిల్ ఇది. సో 3 లీటర్స్ అయితే అయిపోయింది. సో ఇది ఎక్స్ట్రా 600 ml ఇది. సో ఇప్పుడైతే ఇంజన్లో 3.6 లీటర్స్ ఆయిల్ పోసేసారు. సో నెక్స్ట్ ఏం చేస్తారో చూపిస్తాను. సో ఇప్పుడైతే బ్రేక్ ప్యాడ్ చూద్దాము, అంటే ఇంకా లైఫ్ ఉందో లేకపోతే చేంజ్ చేయాలి, ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుందో ఇప్పుడు తెలిసిపోతుంది. ఉందా అన్న లైఫ్? చాలా వెళ్తా ఎన్ని కిలోమీటర్స్ వెళ్తా అప్రాక్స్? కిలోమీటర్స్ అని చెప్పలేము, పర్సంటేజ్ ప్రకారం చెప్పాలి, ఎందుకంటే మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది. అచ్చా. సో థర్డ్ సర్వీస్ దాకా అయితే అయిపోతుంది కదా, నడుస్తుంది? ఇంకా 75% ఉంది. అచ్చా. సో ఇంకా 75% ఉంది. సో ఇప్పుడే చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, చాలానే ఉందంట లైఫ్ దీనికి. సో మనం నీట్గానే నడిపినాం అనమాట, దీనికి అర్థం. బ్రేక్స్ అయితే రబ్ చేస్తున్నారు. దేనికన్నా ఇప్పుడు రబ్ చేసేది? కొంచెం డస్ట్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది, లోపల మెటీరియల్ మంచిగా బ్రేకింగ్ మంచిగా ఉంటుంది. అచ్చా, ఇదంతా డస్ట్. ఓకే. దీనికైతే పక్క డస్ట్ ఉండే మొత్తం పోయింది. సో అట్లా రబ్ చేసినందుకు సో బ్రేకింగ్ ఇంకా మంచిగా అవుతుంది. సో ఇట్లా రబ్ చేస్తే. సో ఇప్పుడైతే ఫ్రంట్ బ్రేక్స్ చూడడానికి ఇప్పుడు తీస్తుందన్న. సో దీని లైఫ్ ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ అయితే 8000 అంట బ్రేక్స్. సో బ్యాక్ అయితే 3000 ప్లస్ ఉన్నాయి. ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు 75%? నార్మల్ ప్లేట్ ఇది. ఓకే. దీని మీద ఉన్నదంతా గ్రిప్పే. ఓకే. ఇది ఎంత ఉంటుంది గ్రిప్ అనేది మనం ముందే ఐడియా ఉంటుంది. అచ్చా, ఇదంతా గ్రిప్పే. ఓకే ఓకే. ఇప్పుడు ఏమేమి చేసినామంటే ఇంజన్ ఆయిల్ అయింది, ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేసినాం, చైన్ క్లీనింగ్ అయింది, 3 అయినాయి ఇప్పటికి. సో ఇప్పుడైతే క్లీన్ అయిపోయింది. సో బ్రేకింగ్ అనేది ఇంకా స్మూత్గా పడుతుంది ఇట్లా క్లీన్ చేసుకుంటే. సో మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్ బ్రేక్స్ అయితే ఫిట్ చేసేస్తుంది అన్న. సో ఇప్పుడైతే మనకి గ్రీన్ కలర్ లూబ్ వేస్తుంది. ఇది కొందాం అనుకుని కానీ దొరకలేదు. ఇప్పుడైతే కరెక్ట్ టైంకి గ్రీన్ కలర్దే దొరికింది. సో గ్రీన్ లూబ్ వేసినాక మాత్రం ఇంత నీట్గా కనిపిస్తుంది గ్రీన్ బైక్. గ్రీన్ లూబ్ మస్తు అనిపిస్తుంది. సో నెక్స్ట్ లూబ్ అయితే ఇదే తీసుకుంటాను నేను కూడా, కానీ షోరూమ్లోనే దొరుకుతుంది అది. సో ఇక్కడికి వచ్చే తీసుకుంటా, మస్తు అనిపిస్తుంది పోయింది. సో ఇప్పుడైతే వాటర్ వాష్కి వెళ్తుంది, వెళ్ళినాక మీకు చూపిస్తా బిల్ ఎంత అయింది ఏందని. సో ఇప్పుడైతే బైక్ వాటర్ వాష్ కిందికి వస్తుంది. సో అది అయిపోగానే బిల్లింగ్ చేస్తారంట. సో ఏమేమైంది ఎంత అయింది సో మీకు చూపిస్తా, లాస్ట్ వరకు చూడండి. సెకండ్ సర్వీసింగ్ అయితే నాకు అంత ఏం పడలేదు, బట్ థర్డ్ సర్వీస్లో ఉంటుందంట. సో మస్టాంగ్ చూడండి, బ్లాక్ మస్టాంగ్. బాబా సౌండ్ అయితే మస్తు ఉంది, బ్లాక్ మస్టాంగ్ మస్తు వచ్చింది సౌండ్ అయితే బ్లాక్ మస్టాంగ్ది. ఇప్పుడైతే వాటర్ వాష్కి బైక్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే వాటర్ వాష్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు బిల్లింగ్కి వెళ్తున్నా. సో బిల్ అయితే వచ్చేసింది, బిల్ అయితే మీకు చూపిస్తా. సో మొత్తం వచ్చేసి నాకు 1386 అయింది, మీకు కనిపిస్తుంది కదా 1386 అయింది. సో దీంట్లో ఏమేమి చేంజ్ చేసిన అంటే చైన్ క్లీనింగ్ అయింది, ప్లస్ బ్రేక్ ప్యాడ్ అంటే నీట్గా చేసిరు, అండ్ ఇంజన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్ ఆయిల్, అంతే. ఇంకా ఎక్కువ తేడా అయితే ఏం లేదు సెకండ్ సర్వీస్ కాబట్టి. ఈ వీడియో తీయనిచ్చినందుకైతే సాగర్ అన్నకి చాలా థ్యాంక్స్, అండ్ ఈ బైక్ చేసింది అవినాష్ అన్నకు కూడా థ్యాంక్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అందరికీ బాయ్. 15 మస్తు అనిపిస్తుంది ఇట్లా చూస్తే, ఎప్పుడు చూడలే వెనకాలి ఎక్కువ. సో సర్వీస్ అయిపోయాక ఇప్పుడు వెళ్తున్నాం ఇంటికి. సో మా ఫ్రెండ్ సూర్య, సో ఇన్స్టాగ్రామ్లోనే పరిచయం అయ్యిండు. సో ఆయనతోటి కొంచెంసేపు టైం స్పెండ్ చేసి సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. రైట్ మరి. సో
సో బండి అయితే చాలా అంటే చాలా స్మూత్ అయింది. నేను అసలు వీడియో అక్కడనే ఆపేద్దాం అనుకున్నాను షోరూమ్ దగ్గర, బట్ బండి కోసం మీకు చెప్పాలని చెప్పి మళ్ళీ నేను స్టార్ట్ చేసిన. చాలా స్మూత్ ఉంది బండి అయితే, క్రేజీ. సౌండ్ కూడా చాలా స్మూత్ అయింది అసలుకి, క్రేజీ. ఫస్ట్ సర్వీస్ తర్వాత నాకు ఇంత తెలియలే, కానీ సెకండ్ సర్వీస్ తర్వాత నాకైతే చాలా బాగా అనిపించింది. బండి స్మూత్ ఉంది ఫుల్. మొన్నటిదాకా అయితే ఇట్లా కాదు, టక్ టక్ అట్లా సౌండ్, అంటే ఇట్లా ఒక జలకిచ్చినట్టు అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ మనది ఎగ్జాస్ట్ అప్గ్రేడ్ చేయాలి. అది చేయాలంటే కొన్ని రోజులు ఆగాలి. బట్ ద బెస్ట్ పక్కా Z900కి ఇచ్చి పడేసే సైలెన్సరే వేపిస్తా పక్కా. అది ఎగ్జాస్ట్ వేపిస్తా. కొంచెం టైం పట్టొచ్చు, బట్ ద బెస్ట్ వేపిస్తా పక్కా. ఎందుకంటే మనం అది నడిపితే ఒక ఫీల్ రావాలి, స్పోర్ట్స్ బండి ఫీలింగ్. అంటే పర్ఫెక్ట్గా వేపేయాలి. కొంచెం తొందరపడి నేను కొంచెం చూడకుండా వేయించింది అనుకో, మళ్ళీ నేను రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. మళ్ళీ తక్కువ రేటుది కాదు, ఏది ముట్టినా కూడా 60,000 కంటే ఎక్కువనే అవుతుంది. సో కొంచెం నేను చూసి ద పర్ఫెక్ట్ ఎగ్జాస్ట్ వేపిస్తా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో కొట్టేయండి. మంచి మంచి రీల్స్ తీసుకొని వస్తా పక్కా, మీకు నచ్చుతుంది. ఇప్పటి నుంచి ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇదైతే నిజం. నీట్గా వస్తాయి ఇప్పటి నుంచి వీడియోలు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.